జూబిలీహిల్స్ ఉప ఎన్నిక సంగతేంటో గానీ మాగంటి కుటుంబ వ్యవహారం రసవత్తరంగా సాగుతోంది. సినిమా ట్విస్టులను తలపిస్తోంది. దివంగత జూబిలీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబ గొడవలు రోడ్డుపైకొచ్చాయి. ఆయన వారసులు మేమంటే మేమంటున్నారు. మాగంటి కుటుంబ సభ్యుల గొడవ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఫలితాల తర్వాతే తేలనుంది. కానీ ప్రస్తుతానికి ఈ కుటుంబ కథా చిత్రం పొలిటికల్ స్క్రీన్పై సందడి చేస్తోంది. ఓ భార్య కథ. జూబిలీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. దీంతో బీహార్ ఎన్నికలతో పాటే ఈ అసెంబ్లీకి కూడా ఉప ఎన్నిక నిర్వహిస్తోంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఆయన భార్య మాగంటి సునీతకు టికెట్ కేటాయించి బరిలోకి దింపింది. ఆమెతో పాటు కొడుకు, కూతుళ్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు, క్యాడర్ను ఇక్కడే మోహరించారు. అయితే సరిగ్గా నామినేషన్ల పర్వం ముగిశాక అసలు సునీత మాగంటి భార్యే కాదని ఓ యువకుడు ఈసీకి ఫిర్యాదు చేశాడు. తానే మాగంటి అసలు వారసుడినంటూ తారక్ ప్రద్యుమ్న కోసరాజు ముందుకొచ్చాడు. దీంతో మాగంటి కుటుంబ కథా చిత్రం షురూ అయింది. ఓ కొడుకు కథ. తానే మాగంటి కుమారుడినని హిందూ వివాహ చట్టం ప్రకారం తన తల్లి మాలినీదేవిని పెళ్లాడాడంటూ తారక్ ప్రద్యుమ్న కోసరాజు అంటున్నాడు. తన తండ్రితో సునీత కేవలం లివ్ ఇన్ రిలేషన్షిప్లో మాత్రమే ఉందనడమే కాదు, ఆమె ఎన్నికల అఫిడవిట్లో మాగంటి గోపీనాథ్ భార్యనని పేర్కొనడాన్ని తప్పుబడుతూ ఎన్నికల కమిషన్కు లేఖ రాయడం కొసమెరుపు. తాను అమెరికాలో ఉంటానని, తండ్రి అంత్యక్రియలకు రాకుండా కొందరు నాయకులు బెదిరించారని ప్రద్యుమ్న అంటున్నారు. సో ఐఎమ్ ఇన్ ద యుఎస్ అండ్ ఇప్పుడు నేను రావాలంటే ఇట్ టేక్ 1 day అట్లీస్ట్, రైట్, 24 hours. ఇప్పుడు వాళ్ళే నాకు ఫోన్ చేసి కొంతమంది ఆయన అంత్యక్రియలు త్వరగా చేయాలి 1 dayలో, వీ కెనాట్ వెయిట్ ఫర్ ఎనీబడి, ఇప్పుడు నో యూ షుడ్ నాట్ కమ్, ఇప్పుడు నువ్వు వస్తే గొడవలు అవుతాయి అనవసరంగా చెప్పారు. హీ వాస్ అ పొలిటీషియన్, హీ వర్క్డ్ హార్డ్ హిస్ ఆల్ లైఫ్, ఇట్ ఇస్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ ద పబ్లిక్, సో హీ డిజర్వ్ టు బీ రెస్పెక్ట్ఫుల్లీ బరీడ్. ఇప్పుడు నేను వచ్చి అనవసరం గొడవలు అయ్యి ఇట్స్ నాట్ ఇలా చిల్లరి ఫ్యామిలీ గొడవల వల్ల ఐ డి నాట్ వాంట్ టు రూయిన్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్. అలాగే ఇలా బెదిరింపులు అంటే ఇప్పుడు వీ బోత్ ఆర్ సెపరేట్, ఇప్పుడు మేమిద్దరం ఒక్కడిగా ఉన్నాం. ఐ డోంట్ మైండ్ ఎనీథింగ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇస్ లెట్ ఇట్ హ్యాపెన్ రైట్ నౌ. I'm all here for the mental torture they have been giving for the past 3-4 months and I want to put a stop to that. మీ ఫైట్ ఏంటి నెక్స్ట్ ఏంటి? ఇక్కడికి వచ్చారు, ఇప్పుడు మొన్న లెటర్ రాశారు, ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్ వచ్చి ఎంఆర్ఓని కలిసారు, ఏం మాట్లాడారు, ఏం క్లారిటీ, నెక్స్ట్ ఫైట్ ఎట్లా ఉండదు, ఏం చేస్తారు మీరు? అదే అండి, సో మేము we submitted the documents but then they found something like a loophole saying that the documents are old, clear గా లేవు, అవి లేవు ఇవి లేవు అని. So next time we'll get some authorized and notarized documents clearly and certified. మాగంటి గోపీనాథ్కి ఇన్ని రోజులు ఎందుకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చారనే ప్రశ్నలు వస్తున్నాయి, మీరేం చెప్తారు? నేను బతికినోడుకు వచ్చాను. we had a good relationship with my father. అంటే కలిసేవారా? ఎప్పుడు కలిసారు లాస్ట్? ఎప్పుడు కలిసారు ప్రద్యుమ్న? Over this year new year ఈ ఇయర్ 25 న్యూ ఇయర్ అప్పుడు 2024 31st 30 అప్పుడు వచ్చాను. ఎక్కడ కలిసారు? ఇక్కడ హైదరాబాద్ లో కలిసాను. ఓకే, ఏమన్నా అంటే ఎట్లా ఉండే మీకు రిలేషన్? ఎట్లా ఉండే? గుడ్, ఆల్వేస్ గుడ్. యా. ఏం మాట్లాడుతున్నా మీతోటి? ఫాదర్ అంటే ఎట్లా ఉంటుండే? ఇప్పుడు నా ఫ్యూచర్ గురించి మాట్లాడుతాను, మా ఫ్యూచర్ గురించి. సో ఐ డిడ్ మై మాస్టర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఏంటి? ప్రూఫ్స్ ఇవ్వగలుగుతారా మీ ఫాదర్ తో మీరు మాట్లాడినటువంటి మాటలు? నేను ఇన్ పర్సన్ మాట్లాడాను, దానికి ఐ డోంట్ హావ్ ఎనీ ప్రూఫ్స్. ఐ యామ్ సారీ. తరక్ ఇంకొక విషయం, గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ భార్యగా మాగంటి సునీత పేరు పెట్టారు, మీ మదర్ పేరు పెట్టలేదు, మాలినీదేవి పేరు పెట్టలేదు, పిల్లలు కూడా వాళ్ళ ముగ్గురు పిల్లల పేరు పెట్టారు, మీ పేరు కూడా పెట్టలేదు అంటున్నారు. మరి దాని విషయంలో మీకు అది నోటీస్ లో ఉందా? సో నాకు ఎప్పుడు ఐ వాస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ హిస్ పొలిటికల్ లైఫ్, అది వేరే, హిస్ కరియర్, దోస్ థింగ్స్ అండ్ ఆల్. నాకు యాక్చువల్లీ ఐ డోంట్ నో దట్ యూ హావ్ టు ఫైల్ అన్ అఫిడవిట్, దాంట్లో ఇవన్నీ చేయాలి. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దోస్ థింగ్స్. మొన్న అంత్యక్రియలకు భయపెట్టారు అంటున్నారు, ఇప్పుడు వచ్చారు, మరి మొన్న భయపెట్టారు, ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఉంటుంది కదా అట్లాంటి ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు ఇలా బెదిరిస్తే ఎన్ని రోజులని పడతా ఉంటారు, ఒక రోజు తిరిగి ఇవ్వాలి కదా. సో దిస్ ఇస్ ద డే, దట్స్ ఇట్. మీ ఫ్యామిలీ మెంబర్సా బెదిరించేది? లాట్ ఆఫ్ పీపుల్. బయట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా? లాట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్. తరక్ మీ నుంచి పార్టీలో పార్టీలో ఏ పార్టీ? వాళ్ళ పార్టీ. పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు కాదండి, ఐల్ గివ్ ఇట్ లేటర్ అండి, ఇప్పుడు కాదండి. యా. ఓ తల్లి కథ. ఓవైపు మాగంటి గోపీనాథ్ అసలు వారసులో మేమంటే మేము అంటూ వివాదం సాగుతున్న వేళ ఇప్పుడు మాగంటి తల్లి సీన్లోకి ఎంటర్ అయ్యారు. ఆమె వాదన మరోలా ఉంది. తన కొడుకు మరణంపై అనుమానాలున్నాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ పేరును లాగుతున్నారు. హాస్పిటల్లో ఉండగా కన్న కొడుకు గోపీనాథ్ను చూడనివ్వలేదని, హాస్పిటల్ వచ్చిన సమయంలో కేటీఆర్ను వేడుకున్నా కనికరించలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్, మాగంటి సునీత ఇద్దరూ కలిసి తన కొడుకు మాగంటి గోపీనాథ్ చివరి చూపుకు నోచుకోకుండా చేశారంటున్నారు ఆ తల్లి.
మొదట అతడు చనిపోయాడన్నారు, ఆ తర్వాత చావలేదన్నారు. చివరికి కేటీఆర్ వచ్చాక చనిపోయాడని ప్రకటించారంటున్నారు. తన కొడుకు చావుపై అనుమానాలున్నాయి. ఇందులో కేటీఆర్ ప్రమేయం ఉందనేలా గోపీనాథ్ తల్లి ఆరోపణలు చేస్తున్నారు. చనిపోయాక కూడా బాడీని హాస్పిటల్లోనే ఎందుకు పెట్టారు? ఆయన వచ్చాక ఎందుకు డిక్లేర్ చేశారు? దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలంటున్నారు గోపీనాథ్ తల్లి. చనిపోయే వరకు మాగంటి గోపీనాథ్ అంటే అందరికి రెస్పెక్ట్. ఆయన అట్టాగే బతికాడు. మేము ఎప్పుడు బయటకు రాలేదు. నేను ఎడ్యుకేటెడ్, మంచి అన్ని, నేను ఎప్పుడు బయటకు రాలేదు. అతను చచ్చిపోవటం, వాళ్ళు చచ్చిపోవటం కాదు, చావే ఒక మిస్టరీ చేశారు. ఏం జరిగింది చెప్పండి. ఇది అంతా మరి కేటీఆర్ గారి వల్లే జరిగిందని నేను జవాబు ఆయనే చెప్పాలి నాకు. ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఉన్నాడు, చచ్చిపోయాడని కొంతమంది అంటున్నారు. చూడనివ్వటం పంపించలేదు. స్టాండర్డ్ గా ఆ తల్లి అన్న వదిన రాకూడదు లోపలికి, ఎక్కడికి రాకూడదు, ఐయూసీ ప్రెమిసెస్ రాకూడదు. వస్తే ఏమవుద్ది తల్లి వస్తే తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏం ట్రీట్మెంట్ జరుగుతుందో వాళ్ళకి చెప్పొద్దు. అసలు జబ్బు చేసిందే నాకు తెలియకుండా హాస్పిటల్కి తీసుకెళ్ళిందే నాకు తెలియదు. ఎవరో ఆ హాస్పిటల్ తెలిసిన ఆయన ఫోన్ చేసి బాబు వచ్చేసారు అని పెద్ద బాబు ఏంటికి ఏంటంటే రాని మరే. అలాగే ఇప్పుడు కూడా వాళ్ళ కొడుకుని కానీ మీరు ఎందుకు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని చెప్పి అయితే అడుగుతున్నారు. భార్య ఎందుకు రాలేదు, కొడుకు ఎందుకు రాలేదు, గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు ఏ కారణం చేత వాళ్ళు రాలేదు? వాళ్ళు ఏ కారణం చేత రాలేదు మరి ఊర్లో ఉన్నదాన్ని అన్నీ అంటే ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడు బెదిరించారు, వాళ్ళ అబ్బాయి అంటున్నారండి బెదిరించారు మమ్మల్ని, ఆ బెదిరింపుల వల్ల నేను రాలేదు, నేను యుఎస్ లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్ లో ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్ లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్లు, నాకు 92 ఏళ్లు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లాన్ని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్ లో అట్టు పెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అన్నమాట. వస్తాను అక్కడే పడినా. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు. వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగదు ఆయన. వచ్చాడు, వచ్చి వాళ్ళతో మాట్లాడాడు. పైకి వెళ్ళి వాళ్ళు వేరే రూమ్ లో ఉన్నారు, మాట్లాడు అక్కడ పరిగెత్తారు. ఏంటంటే లిస్ట్ లో కేటీఆర్ ఉన్నారు, నేను కూడా ఆ లిస్ట్ లో ఉంటాను. అయ్యో ఏం చెప్తాను కొంచెం చూడండి ఇస్తాడేమోనని ఆశమ్మ ఏం చేయట్లేదు. ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను. లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని గౌరవ పరిగెత్తా పడదాను. ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు ఒక్క మాట అయ్యా. వచ్చారు. మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకి తెలియదు. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకి తెలియదు. నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. తాజాగా బండి సంజయ్ కొత్త వాదన. మాగంటి గోపీనాథ్ మరణంపై ఇప్పటికే వివాదాలు సాగుతుంటే తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ కన్నేశారని, ఇప్పుడు ఈ ఇద్దరు ఓ ఒప్పందానికి వచ్చి ఆస్తులను పంచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ఆరోపించారు. గోపీనాథ్ మరణం వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లే చెబుతోంది. అయినా విచారణ జరపకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే గోపీనాథ్ మరణంపై సమగ్ర విచారణ జరపాల్సిందేనని మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది. నా కొడుకు మరణము ఒక మిస్టరీ అన్నది. ఏంది అది? ఆ రోజే చనిపోయిందా, అంతకంటే ముందే చనిపోయిందా, కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిరా? దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది. హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. చూసండి, ఇవాళ నేను వీడియో చూసి వాళ్ళ కొడుకు, నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు. ఇది మామూలు స్టేట్మెంట్ కాదు. ఇది
వాళ్ళ తల్లి క్లియర్ అయిపోయింది. నేను చూడడానికి పోతే ఐసీయూలో నా కొడుకుని చూడడానికి పోతే నన్ను చూపెట్టలేదు. కేసీఆర్ కొడుకస్తనే వేడుకున్నా, పట్టించుకోలేదు. ఆయన ఐసీయూలో పోయి చూసొచ్చిండు. ఏం జరిగిందో తెలియదు. నేను మళ్ళీ పోయి మొత్తుకున్నా, చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు. ఏం జరిగింది ఆడ? మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దీనిలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది, ఎక్కడ గొడవలు అవుతున్నాయంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య, రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి. ఎవడన్నా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడన్నా, కానీ ఇక్కడ ఆస్తి పంపకాల్లో కేటీఆర్ ను రేవంత్ రెడ్డి కొట్లాడుకుంటున్నారు. ఇది 100% వాస్తవం.